గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ రోజున క్లాస్లో డిఫమేషన్ గురించి చెప్పాను. నోట్స్లో లేని కేసులా ఒకటి మీరంతా గుర్తుంచుకుంటారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సహజంగా ఇది ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్ తగదా అనాలి. పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు డిఫేమ్ చేసుకుంటారు అనుకోబాకండి. ఒక ఆటో రిక్షాకి మన మోటార్ సైకిల్ ఎదురయ్యి చిన్న డ్యాష్ జరిగితే మీరంతా ఆటో రిక్షా అతను మోటార్ సైకిలిస్టు బ్రహ్మాండంగా తెలుగులో ఒకళ్ళొకరు డిఫేమ్ చేసుకుంటారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఈవెన్ దో దే ఆర్ యూపీఎస్సీ క్యాండిడేట్ మర్యాదగా తిట్టుకుంటారు. అందుకంత తేడా ఉంటుంది. డిఫమేషన్ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ డిఫమేషన్ గురించి ఎలా చేయాలి? By now you might have understood what is defamation. Defamation is nothing but damaging the reputation of any person, property or thing by giving false statement. Exceptions కూడా తెలుసు. ఈ రోజున దీనిలో మనం డి రూపా వర్సెస్ రోహిణి సింధూరి 2024 కేసు తెలుసుకుందాం. ఈ కేసు 12/1/2024 నాడు గౌరవ సుప్రీంకోర్టు వారు స్టే ఇచ్చారు. WP నంబర్ 43749/2023. ఎందుకంటే ఏమో ఇద్దరు మహిళలు, ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఒకళ్ళు ఐఏఎస్ ఒకళ్ళు ఐపీఎస్. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్స్ డిఫమేటరీ మెటీరియల్ ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారు. ప్రస్తుతానికి ఆ కేసు స్టే ఆర్డర్స్లో ఉన్నది. దీని యొక్క పూర్వపరంలోకి వెళితే సహజంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. రోహిణి సింధూరి షీఈస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. డి రూపా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డి రూపా అనగానే మీకు గుర్తొచ్చి ఉంటుంది. ఆవిడ పరంపర అగ్రహార జైల్లో శశికళ ఉన్నప్పుడు వాళ్ళ ఐజీ గారి వల్లే శశికళ బయటికి వెళ్ళింది, రాగలిగింది అని షీ లెవెల్డ్ లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ ది ఐజీ గారు ట్రాన్స్ఫర్ అయిపోవడం కూడా జరిగింది. వెరీ పవర్ఫుల్ ఫేమస్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ రోహిణి సింధూరి మన తెలుగు మహిళ. ఆవిడ కూడా తక్కువది కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా లెక్క చేయకుండా ఉద్యోగం చేసిన మహిళ. కానీ వీళ్ళిద్దరి మధ్య తగాదా వచ్చింది. సో ఈ డి రూపా అనే ఆవిడ రోహిణి సింధూరి యొక్క ఫోటోలు, ఆవిడ కొంతమందితో పర్సనల్గా ఉన్న ఫోటోలు, కొన్ని బయట పబ్లిక్ తెలియకుండా ఫోటోలు, అవన్నీ ఫేస్బుక్, వాట్సాప్లో పోస్ట్ చేస్తారు. వాటన్నింటినీ డెఫినెట్లీ దే ఆర్ టేకెన్ యాజ్ డిఫమేటరీ. ఎందుకంటే ఈ టైంలో ఈవిడికి ఇక్కడేం పని. మీకు ప్రసాదరావు వర్సెస్ సూర్య పబ్లికేషన్స్ కేసులో కూడా చెప్పాను. ఫారెస్ట్ ఆఫీసర్ గారు బార్ రూమ్లోకి వెళ్ళి, బార్ అంటే మన లాయర్స్ బార్ కదండి, రెస్టారెంట్లోకి వెళ్ళి వేరే ఫారెస్ట్ అఫెండర్తో కూర్చుంటే ఎలా ఉంటుంది? అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కూడా దే హావ్ టు మెయింటైన్ దర్ డిగ్నిటీ. పర్సనల్ మ్యాటర్స్ బయటికి రాకూడదు. డి రూపా గారు అలాంటి వాటిని బయటికి తీయడం జరిగింది. సో వెంటనే రోహిణి సింధూరి ఆవిడ మీద ఫైల్డ్ కేస్ ఆఫ్ డిఫమేషన్ అకార్డింగ్ టు సెక్షన్ 500 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. ఆ 500 ఇండియన్ పీనల్ కోడ్ కొత్తగా భారతీయ న్యాయ సంహిత దాంట్లో 356 కింద మారింది. ఆ 356లో ఎనీ డిఫమేటరీ మెటీరియల్ ఇఫ్ యూ పబ్లిష్ యు ఆర్ లయబుల్. ఈ పబ్లిష్ చేయడాన్ని లిబెల్ అంటారు. నోటి దురుస్తాను, నోటితో ఏది పెడితే మాట్లాడదాన్ని స్లాండర్ అంటారు. కొంతమంది తెలివిగా పైకేమో ఏం అనిపించదు, కానీ ఇన్నర్ మీనింగ్ చూస్తే దట్ ఈస్ డిఫమేషన్. దట్ ఈస్ కాల్డ్ ఇన్వెండో. ఇన్వెండో కూడా డేంజరే. ఎందుకంటే ఏమయ్యా అలానా ఎక్సన్ అన్న ఎక్కడికి వెళ్ళింది సార్, ఇప్పుడే ప్రసూతి ఆసుపత్రికి వెళ్ళింది అన్నాడు. ఆమె కదా పెళ్ళి కాకుండా కడుపు తీర్చుకోవడానికి వెళ్ళిద్దా? సో దట్ ఈజ్ ఇన్వెండో. చూడంగానే ప్రసూతి ఆసుపత్రి ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అయి ఉంటుందని అనుకుంటాను. సో ఇలాంటి మెధవరాతలు రాసేవాళ్ళు కూడా ఉంటారు. దిస్ ఈజ్ ఆల్సో డిఫమేషన్. అల్టిమేట్గా మ్యాటర్ సుప్రీంకోర్టుకు వచ్చింది. గౌరవనీయ సుప్రీంకోర్టు వారు ఇద్దరిని పిలిచి పర్టికులర్లీ
డి రూప ఆల్రెడీ పిలవగానే చెప్పింది ఆవిడ. ఏదైతే డెఫమేటరీ అనుకున్నారో అవి కూడా కాకుండా మిగతా మెటీరియల్ అంతా ఐ హ్యావ్ డెలిటెడ్ ఫ్రమ్ మై పోస్టింగ్ అని చెప్పండి. సో కాబట్టి కేసు మీద మేము తర్వాత చేస్తాం ఎంక్వైరీ, ప్రస్తుతానికి డెలీట్ చేశారు కాబట్టి స్టే ఇస్తున్నామని చెప్పినారు. సో దిస్ ఈజ్ ద ఫైట్ బిట్వీన్ IAS and IPS ఆఫీసర్స్ which led to the registration of a criminal case. Likewise, legal birds, సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ రామ్జేత్ మలాని, ఈ కేసు కూడా మనం డిస్కస్ చేసాం. ఇలాంటి కేసులు చాలా వస్తూ ఉంటాయి. దయచేసి నోట్స్ లేకుంటే ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుకోండి. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.